స్కూల్ నుంచి అయితే పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చానండి. ఇంటికి రాగానే డ్రెస్ చేయించి హ్యాండ్స్, ఫేస్ వాష్ చేపిస్తాననమాట. చేపిచ్చాక ఇంకా లంచ్ పెడతాను వాళ్ళకి. ఒక్కొక్కసారి వాళ్ళకే ప్లేట్లో వేసిస్తాను స్పూన్ పెట్టి. కానీ నాకేమైనా ఎక్కువగా పని ఉంటే అప్పుడు నేనే తినిపిస్తాననమాట. వాళ్ళకి వదిలేస్తే ఇంకా మా పాప ఏం చేస్తుందంటే ఖుషి తినేటప్పుడు వాడి బౌల్లోకి కొంచెం వేసేస్తుంది. వీడు మళ్ళీ తిరిగి తనకి అక్కయ్య నాకు వేసింది అని చెప్పేసి దాంట్లో ఖుషి ప్లేట్లోకి వేస్తాడు. సో ఇలాగా ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారు అనమాట. రైస్ అంతా కింద పడేయడం, వాటర్ కింద ఉలికిపోయడం అలా చేస్తారు. ఎందుకు వచ్చినలే కష్టం అని చెప్పేసి నేనే తినిపిస్తాను. మా పాప అయితే దారిలోనే స్టార్ట్ చేస్తుందనమాట. ఇంటికి వచ్చేటప్పుడే అమ్మ ఈరోజు ఏం చేసామని. తనకు నచ్చిన రెసిపీ అయితే చాలా ఎక్సైట్ అయిపోతుంది. నచ్చకపోతే మాత్రం ఇంకా దారి పొడవునా ఎప్పుడు ఇదే చేస్తావు మమ్మీ, మళ్ళీ ఇదే చేసినావా అంటూ ఉంటుంది అనమాట. అసలు తనకి ఏది ఎప్పుడు ఫేవరెట్ రెసిపీ అవుతుందో నేనైతే అస్సలు చెప్పలేను. ఒకరోజు చాలా బాగుందని ఉంటుంది, అదే ఇంకోసారి చేస్తే నాకు వద్దంటుంది. ఒక ముద్ద అన్నం తినిపించాలంటే ఎన్ని క్వశ్చన్స్ వేస్తారో, అసలు ఇదేంటి అదేంటి, రేపు స్కూల్ ఉందా, రేపు స్కూల్ లేదు, మనం బయటికి వెళ్తామా, ఎక్కడికి వెళ్తాము, డాడీ ఎప్పుడు వస్తాడు, ఇట్లాంటివన్నీ అడుగుతూనే ఉంటారనమాట. మా నిహాన్ అయితే ఇంకా మమ్మీ నాకు మ్యామ్ చెప్పింది, నిహాన్ రేపు నువ్వు స్కూల్కి రాకు, నేను ఊరికి వెళ్తున్నాను అని చెప్పింది అంటాడనమాట. రోజు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. అట్లయితే నెక్స్ట్ హోంవర్క్ కూడా అంతే. ఒక అక్షరం రాయడానికి ఎన్ని డిస్కషన్స్ పెడతారో. అన్నం తినిపించి హోంవర్క్ చేయించేసరికి 6:30, 7 అయిపోతుంది. అంతసేపు వాళ్ళ వెనకాల తిరిగేసరికి నాకు నిజంగా తలనొప్పి వచ్చేస్తుంది. ఇద్దరు కలిసి ఉంటే ఫైటింగ్స్ కూడా చాలా బాగా చేస్తారు. ఒక్కసారి స్టార్ట్ చేసినారంటే ఇంక అంత ఈజీగా ఆపరనమాట. నేనన్నా లేకపోతే వాళ్ళ డాడీ అన్న ఇన్వాల్వ్ అవ్వాల్సిండేదే. అందుకే వాళ్ళ నాన్న అంటుంటారనమాట, మీరు ఇట్లా ఫైటింగ్ చేస్తారు, మాట వినరు, మీరు హాస్టల్కి వేసేస్తామంటారు. అప్పుడు సైలెంట్ అయిపోతారు ఇద్దరు. అప్పుడు చెప్తుంది మా పాప, వాడే నన్ను కొట్టినాడు, వాడే తిట్టినాడు, వాడే స్టార్ట్ చేసినది ఫస్ట్ అని. వాడు కూడా చెప్తాడు, లేదు మా అక్కయ్య కొట్టింది నన్ను అని చెప్పి. అయినా వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎంత తిడతామో ఎంత అరుస్తామో మనకే తెలియదు కదా. అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఎన్నిసార్లు చెప్పాలి, నీకు అర్థం కాదా అని రోజంతా వాళ్ళతో ఇదే పని అన్నమాట. కానీ అదే పిల్లలు స్కూల్కి వెళ్ళినా లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా వాళ్ళని తలుచుకొని వాళ్ళని గుర్తు చేసుకుంటే ఎంత మిస్ అవుతామో కదా. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అల్లరితో స్ట్రెస్, వాళ్ళు బయట ఉంటే వాళ్ళు లేరని స్ట్రెస్ మనకు. నేను కూడా ఒక్కొక్కసారి అనుకుంటాను, ఇంకా పిల్లల్ని అసలు తిట్టకూడదు, అరవకూడదు, ప్రేమగా చెప్పాలి, వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలని. కానీ వాళ్ళ ఇంటికి వచ్చినాక వాళ్ళు అల్లరి స్టార్ట్ చేసినారంటే మన పేషెన్స్ అంతా పోతుంది. వాళ్ళు కూడా ప్రేమగా ఒక 99 సార్లు చెప్పు అస్సలు వినరు. ఒక్కసారి మనం గట్టిగా చెప్తే, గట్టిగా అరిచి లేదా ఒక దెబ్బ వేస్తే వెంటనే వింటారు అనమాట. అప్పుడు అనిపిస్తుంది, ఇంతసేపు ఇంత ప్రేమగా చెప్తే వినలేదు, ఇప్పుడు ఒక మాట గట్టిగా అంటే బాగా విన్నావు అని చెప్పి. పిల్లలు అంతే కదండి, వాళ్ళ అల్లరి మనకి స్ట్రెస్ అయినా వాళ్ళే మన స్ట్రెస్ రిలీఫ్ కూడా. ఎంత తిడుతున్నా ఎంత కోప్పన్నా కూడా వాళ్ళు లేకపోతే మాత్రం ఇల్లు ఖాళీగా అనిపిస్తుంది. పిల్లలు అంటేనే అల్లరి, తలనొప్పి, కానీ వాళ్ళే మన హ్యాపీనెస్. నిజానికి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనతో ఎక్కువ ఉంటారు కదండి. ఇప్పుడు మనమే వాళ్ళ ప్రపంచం. వాళ్ళకి బయట ప్రపంచం గురించి పెద్దగా ఏం తెలీదు. స్కూల్కి వెళ్ళడం, ఇంటికి రావడం, మనతో మాట్లాడుకోవడం, ఆడుకోవడం అంతే ఇంకా. కానీ వాళ్ళు కొంచెం పెద్ద అయ్యే కొద్దీ చదువులు పెరుగుతాయి, ఎగ్జామ్స్ అంటారు, ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళ ప్రపంచం కూడా మెల్లమెల్లగా చేంజ్ అవుతూ వస్తుంది కదా. ఇంకా చదువు అయిపోయాక జాబు, వాళ్ళ లైఫ్, వాళ్ళ పనులు, తర్వాత మ్యారేజ్, ఇలా ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టర్న్ వస్తుంది కదా. మనకు కూడా ఇలాగే వచ్చింది. చిన్నప్పుడు మనకు కూడా మన పేరెంట్సే ప్రపంచం. కానీ పెద్ద అయ్యాక మన లైఫ్లో మనకు తెలియకుండానే ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, చేంజెస్ వస్తాయి.
సో ఇంకా సేమ్ మన పిల్లల లైఫ్లో కూడా అదే అనమాట. ఇంకా ఒక సైకిల్. ఇప్పుడైతే వాళ్ళకి మనతో ఉండడం, మనతో మాట్లాడడం, మనతో ఆడుకోవడమే చాలా పెద్ద విషయము. కానీ వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఉంటుంది. మనతో ఉండాలనుకున్నా కూడా అప్పుడు వాళ్ళు అంత టైం ఉండకపోవచ్చు వాళ్ళకి. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారనమాట. అందుకే ఇప్పుడు పిల్లలతో మనతో ఉన్న ఈ చిన్న మూమెంట్స్ని మనం కూడా ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు టైం దొరికినా ఫ్యామిలీతో అవుటింగ్ వెళ్ళడం కానీ, ఫ్యామిలీతో బయటకు తీసుకెళ్ళి అలా కొంచెం పీస్ఫుల్గా గడిపితే వాళ్ళు కూడా హ్యాపీ, మనం కూడా హ్యాపీ. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా విసుక్కోకుండా వాళ్ళతో ఆడుకొని టైంలో వాళ్ళ అల్లరిని కూడా మనం ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ తిరిగి రావు కదా. ఈరోజు మనకి తలనొప్పి తెప్పిస్తున్న ఈ చిన్న చిన్న అల్లర్లే రేపు మనకి మంచి మెమరీస్గా మిగిలిపోతాయి. అందుకే పిల్లలకి పెద్దగా ఏమీ ఇవ్వలేకపోయినా పర్లేదు, వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాల్లో మా అమ్మతో చాలా బాగా గడిపేవాళ్ళమని, వాళ్ళు మా పేరెంట్స్తో బాగా స్పెండ్ చేసినామని వాళ్ళు మన గురించి ఒక జ్ఞాపకం మాత్రం మిగిలిస్తే చాలు మనము. ఇప్పుడు వాళ్ళు మనతో ఉన్న ఈ క్షణాలు మనం కూడా వాళ్ళతో కలిసి ఆనందంగా గడపాలి. ఇదంతా మా ఇంట్లో రోజు జరిగే చిన్న చిన్న రొటీన్ అండి. ఇక్కడ హోంవర్క్ చేపిస్తున్నాను అనమాట పిల్లలకి. మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.